శిలలపై శిల్పాలు చెక్కినారు, సృష్టికే అందాలు తెచ్చినారు అన్నట్టుగా ఇక్కడ అలంపూర్ క్షేత్రంలోని నవబ్రహ్మేశ్వర ఆలయాల సముదాయంలో ఉన్నటువంటి రాష్ట్ర పురావస్తు శాఖ మ్యూజియము సందర్శించడానికి వెళ్తున్నాము. అద్భుతమైన శిల్పాలు ఇక్కడ పురాతనమైన కాలం నాటివి. మీరు ఈరోజు ప్రతి ఒక్క విగ్రహం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాము. ఈ శిల్పం చూడండి, దక్ష ప్రజాపతి 6వ శతాబ్దంలో బాదామి చాళుక్యుల కాలంలో చేయించిన శిల్పం ఇది. ఎర్ర ఇసుక రాయితో ఈ శిల్పాన్ని చేయించడం జరిగింది. 1500 సంవత్సరాల నాటిదిగా చెప్పవచ్చు. దక్ష ప్రజాపతి మేకతలతో ఉన్నది చూడండి. ఇక్కడ ఋషి రూపంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి 12వ శతాబ్దం కాలం నాటిది. గౌరీ గంగలతో చూపించడం జరిగింది. ఇక్కడ వల్లి సుబ్రహ్మణ్య స్వామి శిలా విగ్రహము, అద్భుతమైన శిల్పం. వీళ్ళు వీరాంగన వీరులు చూడండి, యుద్ధంలో మరణించిన వీరులు వీళ్ళు. భార్యాభర్త కలిసి యుద్ధం పోరాడి వీరమరణం పొందిన వాళ్ళకి ఈ విధంగా శిల్పాల రూపంగా చేయించడం జరిగింది రాజుల కాలంలో. నటరాజస్వామి ఈ శిల్పం కూడా 6వ శతాబ్దం కాలం నాటిది చెప్పవచ్చు. దాదాపుగా ఎర్ర ఇసుకరాయితో ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా 1500 ఏళ్ళ నాటివి. అమ్మవారు అద్భుతమైన శిల్పము, మహిషాసురమర్దిని, మహిషుడి తలపైన ఉన్నటువంటి శిల్పము మనకి అరుదుగా కనపడుతుంది. అత్యంత అద్భుతమైన శిల్పం. ఇక్కడ సూర్య భగవానుడు 7వ శతాబ్దం కాలం నాటిది. 7 గుర్రాలు, రథసారథి ధనురుడు, సూర్య భగవానికి 2 భార్యలు, ఉషాఛాయ. ఇక్కడ చూస్తున్నాం మనము 1500 ఏళ్ళ నాటి కాలం నాటిగా శిల్పాలు ఇవి. ఈ మ్యూజియంలో 6వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు శిలా విగ్రహాలు ఉన్నాయి. ఈ సూర్య విగ్రహము 12వ శతాబ్దం కాలం నాటిది. బ్లాక్ బసాల్ట్ స్టోన్గా చెప్పవచ్చు. ఎంతో ఆభరణాలు చాలా చక్కగా అలంకరణ చేయడం జరిగింది. ఇది శాసనం వచ్చేసి కాకతీయ కాలం నాటిది. ప్రతాప్ద మహారాజ్ కాలంలో ఇక్కడ చూడండి, సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు శివుడికి భూదానం ఇస్తున్నట్టుగా ఖడ్గము, గోవు, కుండ కూడా పెట్టారు చూడండి. అద్భుతంగా ఎవరైనా భూమిని ఆక్యుపై చేస్తే గోహత్య చేసినట్టుగా ఈ శాసనంలో వేయించడం జరిగింది. ఇక్కడ నాగబంధం చూడండి, బెల్జియంలో ప్రదర్శన కోసం వెళ్ళొచ్చిన శిల్పం ఇది. ఎన్నో ప్రశంసా పత్రాలు పొందినట్టుగా చెప్పడం జరిగింది. నాగబంధము ఆలయాల పైన ఉంటాయి, గుడికి రక్షబంధంగా. ప్రదోషమూర్తి, ప్రదోషం అంటే సాయంకాలం సంధ్యా సమయాన అమ్మవారు శివుడి తొడలపైన కూర్చుని ఎటువంటి కలంశీలతో ఈ విధంగా చూపించడం జరిగింది. ద్వారపాలకులు, చాలా చక్కటి శిలా నైపుణ్యం చూడండి. లకులుషమూర్తి పక్కల లింగమూర్తి, చతుర్భుజి అంటే బ్రహ్మ, అష్టబుద్ధి అంటే విష్ణు, గోళాకారం శివుడుగా మనకి లింగాకారం కనబడుతుంది. ఇక్కడ నంది, ఎలిఫెంట్. ఇక్కడ శిల్పాలు చూడండి, 188 శిలా విగ్రహాలు, 26 శిలా శాసనాలు ఇక్కడ మ్యూజియంలో స్థల ప్రదర్శనశాలలో చూడవచ్చు. ఇంకో శిల్పము ప్రదోషమూర్తి. ఈ శిల్పము 6వ శతాబ్దం నాటిదిగా, చాళుక్యుల కాలం నాటిదిగా చెప్పవచ్చు. ఉమామహేశ్వర ఈ శిల్పం వచ్చేసి. ఇక్కడ ద్వారపాల, ఈ శిల్పం కూడా 6-7 శతాబ్దం కాలంలో చేయించిన శిల్పము. అమ్మవారు మహిషాసురమర్దిని 8వ శతాబ్దానికి అద్భుతమైన శిలాఖండం చూడండి. మహిషుల్లో నుంచి రాక్షసత్వాన్ని బయటికి తీసుకుంటున్నట్టుగా ఇలాంటి శిల్పం అరుదైనటువంటిది. వీళ్ళు స్థానపతి అంటే స్థానానికి అధిపతి. వీళ్ళు సిద్ధులుగా, ఇక్కడ మండపము ఒకప్పుడు సిద్ధుల మండపంగా ఈ మ్యూజియం ఉండేదని చెప్పడం జరిగింది. వీళ్ళ స్థానము ఇక్కడే ఉండి నవబ్రహ్మేశ్వర ఆలయాలు నిర్మాణం చేసినట్టుగా పురాణ గాథలు చెప్పడం జరిగింది. ఈ సిద్ధుల చరిత్రను మరొక వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. ఇవి శిలాశాసనాలు కాబట్టి బయట ఉండడం వల్ల చట్నీలు, పచ్చనూరు అలా గుంతలు అయిపోవడం జరిగింది. మ్యూజియం ఓపెన్ కాకముందు ఇవి. ఇక్కడ శిలారూపాలు చూడండి. అమ్మవారు మహిషాసురమర్దిని. ఈ శిల్పం 7వ శతాబ్దం నాటిదే. గరుత్మంతుడు శిలా నైపుణ్యం చూడండి, ఒకసారి గమనించండి. ఎంత చక్కగా శిల్పాలు మనము చూస్తున్నామో. సుందరంగా, అతి సుందరంగా జీవకళ ఉట్టిపడేటట్టుగా శిల్పాలు చూపించడం, ఇక్కడ చెక్కించడం జరిగింది. విష్ణుమూర్తి అక్కడ. వీళ్ళు గంధర్వులు చూడండి, గంధర్వ కిన్నర కింపురుష అని చెప్తారు కదా, గంధర్వులు విహరిస్తున్నట్టుగా ఎంత చక్కటి శిలారూపం చూడండి. మీరు ఎక్కడ చూసి ఉండకపోవచ్చు. ఇక మామూలుగా అత్యంత అద్భుతమైన శిల్పాలు ఇవి.
ఉమామహేశ్వరులు. ఇందాక చెప్పా కదా, అమ్మవారు స్వామివారు ప్రదోషమూర్తిగా. ఇక్కడ నటరాజస్వామి అద్భుతమైన శిల్పము. లండన్ ఎగ్జిబిషన్ కాంపిటీషన్లో వెలొచ్చినటువంటి శిల్పం ఇది. నంది పైన ఉమామహేశ్వర శిల్పం. ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ శిల్పము మనకు చూడవచ్చు. ఏకశిలా శిల్పము. నందివాహనమూర్తి, వృషభవాహనమూర్తి అంటాం, కానీ ఇలా కూర్చుంటుగా మీకు ఎక్కడా ఉండదు. నంది వాళ్ళ పెళ్లి వివాహం అనంతరం శివపార్వతులు ఊరేగింపు వెళ్తూ కైలాసానికి వెళ్తున్నట్టుగా చూపించడం జరిగింది. ఇక్కడ ద్వారపాలకు చూడండి, ప్రజల్ని కంట్రోల్ చేసి ద్వారపాలకుగా చూపించడం జరిగింది 7వ శతాబ్దంలో. చాలా చక్కటి శిల్పము, అత్యద్భుతమైన శిల్పము. సూర్య భగవానుడు జర్మనీలో ఈ శిల్పానికి ఎన్నో ప్రశంస పత్రాలు వచ్చాయి. జర్మనీ వెళ్ళొచ్చిన శిల్పము మన ఇండియా నుంచి. జీవకళ ఉట్టి పడేటట్టుగా ఈ శిల్పం మనకు కనపడుతుంది. మనకి పక్కలే ప్రదోషమూర్తి 7వ శతాబ్దం కాలం నాటిది. ఇక్కడ నటరాజ మరియు అగ్నిదేవుడు ఒకటే రాతి పైన చూడవచ్చు. ఈ ద్వారం వచ్చేసి కాకతీయ కాలం నాటిది. ఎంత చక్కటి ద్వారం చూడండి. అప్పట్లో సుత్తివుల్లో మాత్రమే 1000 ఏళ్ళ క్రితం చేయించిన శిల్పాలు ఇవి. మహిషాసురమర్దిని చూడండి. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే, ఒకవైపు కోపంగా ఒకవైపు నవ్వుతున్నట్టుగా మనకు కనపడుతుంది. మ్యూజియంకి వచ్చినప్పుడు తప్పకుండా దర్శించబడిన శిల్పము. పక్కలే చూడండి కాలభైరవమూర్తి, భైరవుడు. ఇవి 8వ శతాబ్దం కాలం నాటిది. దక్షిణామూర్తి, విశేషంగా దక్షిణామూర్తి శిలా విగ్రహం ఇక్కడ చూడవచ్చు. విశ్వబ్రహ్మేశ్వర ఆలయం పైన చాలా చక్కగా ఉంటుంది. నవబ్రహ్మేశ్వర ఆలయాల పైన ఇక్కడ శిలాశాసనం కూడా సేమ్ 26 ఉన్నాయి శాసనాలు మ్యూజియంలో. శాసనాల పైన ఉంటుంది చూడండి, సూర్యచంద్ర సాక్షిగా శివుడికి భూదానం ఇస్తున్నట్టు. ఎవరైనా ఆక్యుపై చేస్తే, ఎవరైనా భూమి కబ్జా చేసిన వాళ్ళకి అక్కడ గోవు పెట్టారు చూడండి. అంటే గోవు హత్య చేసినంత పాపమని ఈ శాసనంలో వేయించడం జరిగిందన్నమాట. నాగబంధం చూడండి, నాగ ఆలయాల పైన ఉంటాయి, సీలింగ్ పైన. మనకి ఇక్కడ ఇవన్నీ లోకల్ కలెక్షన్. ఇవన్నీ కూడా తవ్వకాలో ఇక్కడ లభ్యమైన తర్వాత 1953లో పురావస్తు శాఖ వాళ్ళు ఇక్కడ కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పీఠాల పైన పెట్టడం జరిగింది. శ్రీమూర్తి చూడండి, చక్కటి శిలారూపం, 7వ శతాబ్దం నాటిది. శిలాశాసనము. ఇక్కడ సూర్యభగవానుడు మళ్ళీ ఉషా ఛాయ ఇద్దరు భార్యలు వేయించడం జరిగింది. వీళ్ళు వీరులు. అక్కడ సతీ నిప్పండించుకున్నా చూడవచ్చు. అమ్మవారు మహిషాసురమర్దిని శిలారూపము సేమ్. ఇక్కడ నటరాజ అగ్నిదేవుడు, ప్రదోషమూర్తి సూర్యభగవానుడు. ఇక్కడ ఎంట్రన్స్లోనే చాలా చక్కటి శిల్పము. అమ్మవారు రేణుకామాత అంటారు. సంతానం కాని వాళ్ళు ఈ రేణుకామాతను కొలవడం వల్ల సంతాన ప్రాప్తి జరుగుతుందని చెప్పేసి నమ్మకము. పరశురాముడి యొక్క తల్లి జమదగ్ని మహర్షి భార్య. వీళ్ళు సప్తమాతృకలు. రాజులప్పట్లో వీళ్ళని కులదేవతలుగా పూజించేవాళ్ళంటగా చెప్పడం జరిగింది. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వరాహిని, ఇంద్రాణి, చాముండి. పక్కల వినాయకుడు, వీరభద్రుడు ఉంటాడు. అమ్మవారి ఇక్కడ మహిషాసురమర్దిని. చాలా చక్కటి శిల్పము. బాదామి చాళుక్యులు ఇక్కడ ఆలయాల్ని 100కు పైగా నిర్మాణం చేసినట్టుగా చరిత్రకారులు చెప్పడం జరిగింది. చెన్నకేశ్వర స్వామి చూడండి, ఇది 17వ శతాబ్దం కాలం నాటిది, లేటెస్ట్. విష్ణుమూర్తి చూడండి, ఈ విష్ణుమూర్తి శిల్పాలు 16వ శతాబ్దంలో 6వ శతాబ్దంలో విష్ణుమూర్తి తేడా ఉన్నాయి చూడండి. ఇక్కడ గుండ్రంగా విష్ణుమూర్తి కనపడతారు ముఖము. ఇక్కడ కోలముఖంగా విష్ణుమూర్తి, అంటే డిఫరెంట్ కల్చర్ మనకు చూడవచ్చు. ఇక్కడే శివుడు ధ్యానమూర్తి, అద్భుతమైన శిల్పము. మీరు ఎక్కడా చూసి ఉండకపోవచ్చు శివుడు ధ్యాన రూపంలో ఉన్నటువంటి శిల్పము. ఇక్కడ అమ్మవారు చౌడేశ్వరి దేవి అమ్మవారు. నందవరం చౌడేశ్వరి మాత మీరు దర్శనం చేసుకుంటే ఇలానే ఉంటుంది అమ్మవారు. 11-12 శతాబ్దం కాలం నాటిది. ఇక్కడ కపిల మహర్షి సకల పుత్రుల్ని భస్మం చేసిన కపిల మహర్షిన ఆయన స్టోరీ రూపకంగా ఇక్కడ శిల్పంలో మనకి గుర్రం, వెనుక పక్క గుర్రం చూపించడం జరిగింది. విష్ణుమూర్తి 7-8 శతాబ్దం కాలం నాటి విష్ణుమూర్తి. రెడ్ శాండ్స్టోన్గా ఈ శిల్పం మనకు ఇది. అక్కడ వీరభద్ర స్వామి చూడండి, శివుని జటాజుటు నుంచి వచ్చిన శిల్పం వీరభద్రుడు ఆయన. ఇక్కడ చూస్తున్నాం మనము. బ్రహ్మ విగ్రహం మీరు ఎక్కడ చూసినకపోవచ్చు. బ్రహ్మకి ఒకప్పుడు ఇక్కడే బ్రహ్మపురిగా పేరు. బ్రహ్మ విగ్రహం కూడా చూడవచ్చు అలంపూర్ మ్యూజియంలో. చాలా చక్కటి శిల్పము. మరియు ఇక్కడ చూస్తున్నటువంటి నందీశ్వరుడు,
రాతి స్తంభాలపైన రామాయణము మహాభారత గాథలు ఉంటాయి. ఇక్కడ పక్కలే అష్టదిక్పాలకులు ఉంటారు. కొన్ని విగ్రహాలు ఇక్కడ లేవు. మధ్యలో నాగబంధం చూడవచ్చు. ఇక్కడ రాతి దూలం చూడవచ్చు. పక్కల 6-7 శతాబ్దంలో ఈ అమ్మవారి పేరు రేణుకామాత. ఈ అమ్మవారి గురించి క్లుప్తంగా మరొక వీడియోలో శ్రీ జోగులాంబ టెక్ ఛానల్లో మీరు చూపడం జరిగింది. సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటిలో మీకు పూర్తిగా వివరంగా సమగ్రంగా ఉంటుంది. అందులో రేణుకామాత గురించి. ఇవి మోడల్ టెంపుల్స్. కుబేర విగ్రహాలు చూస్తున్నారు చూడండి. వినాయకుడు 12వ శతాబ్దం నాటి చూడండి, ఎంతో చక్కటి శిల్పం. వినాయకుడికి ఇక్కడ 12వ శతాబ్దం వచ్చేసరికి పొట్ట ఎక్కువగా ఇక్కడ పెంచడం జరిగింది. 6-7 శతాబ్దంలో మామూలుగా అంటే భిక్షాటమూర్తి చూడండి పక్కలే. త్రిముఖ మహేశామూర్తి సృష్టి స్థితి లయాలు తెలిపే 3 ముఖాలతో చెక్కబడిన శిల్పము. కుబేరుడు కుంభాండ అంటారని, అంటే భాండం కలిగిన వ్యక్తి, పొట్ట కలిగిన వ్యక్తి. మామూలుగా కార్తికేయుడైన 7వ శతాబ్దం కాలాంటి కార్తికేయుడు. ఈ 12వ శతాబ్దంలో సప్తమాతృకలు. వివిధ రాజుల కాలంలో సప్తమాతృకలను ఎక్కువగా శిల్పాల రూపంలో చేయించడం జరిగింది. ఇక్కడ రక్తబీజ సంహారం చేసే శిల్పము. శివుడు రక్తబీజం చంపుతున్నట్టుగా అమ్మవారు నాలుక చాచి రక్తాన్ని తాగుతున్నట్టుగా ఈ శిల్పంలో చూపించడం జరిగింది. ఈ శిల్పం బట్టి మనం చాలా చక్కటి శిలాకాండాలు, శిలారూపాలు మనం ముందు తరాల వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో మనకి ఈ శిల్పాల వల్ల మంచి మార్గంలో పోయే అనువైన సాధనాలుగా చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలు ఏవైతే ఉన్నాయో, శిలాశాసనాలు ఏవైతే ఉన్నాయో, రాతి స్తంభాలు ఏవైతే ఉన్నాయో, రామాయణ మహాభారత గాథలన్నీ కూడా మనకు మంచి మార్గంలో పోవడానికి అనువైన సాధనాలుగా చెప్పవచ్చు. అలంపూర్కి వచ్చినప్పుడు ఈ పురావస్తు స్థల ప్రదర్శనాన్ని తప్పకుండా చూడండి. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి చరిత్ర సమగ్రంగా తెలుసుకోండి. ఇక్కడ చూడండి, వీరగల్లు అప్పట్లో యుద్ధంలో మరణించిన వీరులు. మన కాకతీయ కాలంకి వచ్చేసరికి కూడా వీరగల్లు, వీరశిల, వీరాంగన వీరులుగా శిల్పాలు చూపించడం జరిగింది. మనకి ఇక్కడ ఉన్నటువంటి మ్యూజియము ఒక శిల్ప భాండాగారంగా మనకి కనపడుతుంది. ఈ శాసనము దాదాపుగా 12వ శతాబ్దం కాలం నాటి శాసనము. ఆంజనేయ స్వామి శిలా విగ్రహాలు ఉన్నాయి ఇందులో. ఇంకా మరికొన్ని చిన్న చిన్న పీఠాలు లేకుండానే చిన్న చిన్న విగ్రహాలు చాలా చక్కగా ఉన్నాయి. మీరు సందర్శించడానికి వచ్చినప్పుడు మనకు తప్పకుండా చూడవలసిన శిలారూపాలు ఇవి. మళ్ళీ ఇక్కడ అమ్మవారు మహిషాసుమర్దిని చూడవచ్చు. సప్తమాతృకలు చూడవచ్చు, 7వ శతాబ్దం నాటివి. మరీ ముఖ్యంగా ఇక్కడ అష్టదిక్పాలకులు చూడండి. నవబ్రహ్మేశ్వర ఆలయాల పైన సీలింగ్ పైన ఉండేటివి. ఒక అర్కబం ఆలయము గోపురం పోతే ఇక్కడ తెచ్చి మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. 8 దిక్కులకి 8 దేవతామూర్తులు చూడండి. వాస్తు ప్రకారంగా ఇల్లు నిర్మాణం చేసుకుంటారు కదా, దిక్కులకు అధిపతులు వీళ్ళేమట వాస్తు పురుషులని చెప్పడం జరిగింది. ఎంత స్తంభాలపైన చూడండి, ఎంత నాణ్యంగా రుద్రాక్షమాలతోటి అతి సుందరంగా శిల్పాల్లో వేయించడం జరిగింది. ఇవి చూడండి, రాతి స్తంభాలపైన పురాణ గాథలు చాలా చక్కగా ముందు తరాల వాళ్ళకి వీటి యొక్క అర్థాన్ని తెలియజేసి ఒక విజ్ఞాన కేంద్రంగా మనము ఇందులో చూడవచ్చు. ఈ మోడల్ టెంపుల్స్. శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర దర్శనం తర్వాత చూడదగ్గ ప్రదర్శనశాల. శుభమస్తు.